భరద్వాజ గారు ఇందాక ఒక వీడియో చూసాం మనం. చదలవాడ శ్రీనివాస్ గారు మాట్లాడుతూ ఒక బాంబు పేల్చారు. ఇండస్ట్రీలో పెద్ద దొంగలు ఉన్నారు, గజ దొంగలు అని చెప్పి మాట్లాడారు. ఇండస్ట్రీలో దొంగలు అంటే ఇన్ ది సెన్స్ వీడియో ఇప్పుడు మనం చూసాం, ప్రేక్షకులు కూడా చూపించారు. అది మాత్రం వాళ్ళకి మా ప్రొడ్యూసర్ మీరు ఇంకోటి కూడా, పుష్ప సినిమా వారం క్రితం అతను డౌన్లోడ్ చేసి పెట్టుకుంటే వాడు మంచి దొంగ కాబట్టి రిలీజ్ చేయలేదు. అది రిలీజ్ చేసినట్టు ఏమైపోతారు? ఆ ఫైనాన్సర్లు ఏమవుతారు, ఆ నిర్మాతలు ఏమైపోతారు, థియేటర్స్ అడ్వాన్స్ ఇచ్చిన ఏమైపోతారు చెప్పండి మీరు. అంటే దీని అన్నిటికీ ఆ దొంగ కన్నా పెద్ద దొంగ ఈ క్యూబిఎఫ్ఓ నుంచి వెళ్ళి చూసి చూడనట్టున్న వాళ్ళే వాళ్ళకన్నా పెద్ద దొంగలు. మనం మాట్లాడుకున్నాం ఆల్రెడీ. అంటే ఇప్పుడు జరుగుతున్న చర్చ ఏంటంటే అసలు క్వాలిటీ కంటెంట్ ఎలా వస్తుంది. ఈ ఇమంది రవి అనేటువంటి అతను అరెస్ట్ అయిన తర్వాత దానికంటే ముందు కూడా ఈ చర్చ జరిగింది. అంటే క్వాలిటీ కంటెంట్ ఫస్ట్ క్లాస్ ప్రింట్లు బయటకు వెళ్ళిపోతున్నాయి. అంటే క్రిస్టల్ క్లియర్గా సౌండ్ కానీ ఏదైనా సరే థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ ఇస్తున్నటువంటి ప్రింట్ బయటకు వెళ్తోంది. కాబట్టి ఎందుకు థియేటర్కి రావాలి అనేటువంటి పరిస్థితి. కాబట్టి ఈ లీకేజ్ అనేది ఎక్కడి నుంచి జరుగుతుంది అనేది చాలా చర్చ జరిగింది. అయితే ఒక నేరేటివ్ని బిల్డ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు ఈ మధ్యకాలంలో అతను దొరికిన తర్వాత. అంటే కెమెరా ప్రింట్నే వాళ్ళు హై క్వాలిటీలోకి మారుస్తున్నారు అని ఒక నేరేటివ్ చెప్పారు. కానీ అది సాధ్యమా అనేది ప్రశ్న. అది సాధ్యమయ్యే అవకాశం లేదు టెక్నికల్గా అనేది అర్థమవుతోంది. కాబట్టి ఎక్కడో లీకేజ్ ఉంది అనేది వాస్తవం. ఈ లీకేజీని అరికట్టాలి, ముందు మీ కంటెంట్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోండి లీక్ అవ్వకుండా అనేది మనం మాట్లాడుకున్నాం ఇంతకు ముందు కూడా. కానీ ఇప్పుడు పరిస్థితి ఏంటంటే ఇప్పుడు ఈయన క్లారిటీ చెప్తారు, క్లారిటీ ఇచ్చాడు. లీకేజ్కి మార్గం ఎక్కడ ఉంది అనేది. అంటే లీకేజ్ అనేది ఎక్కడి నుంచి జరుగుతోంది ఎగ్జాంపుల్తో సహా చెప్పాడు. అంటే ఇది బయటకు వెడుతోంది. ఎవరి దగ్గరికి వెడుతోంది? బయట ఎవరైతే ఇప్పుడు ఈ కంటెంట్ని థియేటర్లకు పంపు చేస్తున్నటువంటి 2 ఏజెన్సీలు ఉన్నాయి. ఈ 2 ఏజెన్సీల దగ్గరలో ఏదో ఒక ఏజెన్సీకి అయితే వెడుతుంది. ఐదర్ క్యూబా లేకపోతే యుఎస్ఓనా ఏమిటి అనేది ఆ గొడవ వేరు. క్యూబు యుఎఫ్ఓకి వెళ్తుంది. వెళ్ళినప్పుడు అక్కడ ఎక్కడి నుంచో లీక్ అవుతోంది అనేది ఒక అనుమానాన్ని ఈయన అధికారికంగా ఛాంబర్లో కూర్చుని ప్రకటించాడు. ఎగ్జాంపుల్ చెప్పాడు. పుష్ప 1 వీక్ ముందే డౌన్లోడ్ అయ్యింది అతని దగ్గర. కాబట్టి డౌన్లోడ్ అయిన దాన్ని ఆ రోజే మార్కెట్లో పెట్టుంటే ఏమిటి పరిస్థితి? కొనుక్కున్న వాళ్ళ పరిస్థితి ఏంటి? అంతకుముందు ఒక అనుభవం ఉంది మనకు ఆల్రెడీ. అత్తారింటికి దారేది అనేది ఫస్ట్ హాఫ్ అంతా టోటల్గా బయటకు వచ్చేసింది పూర్తి క్వాలిటీతో. ఆ లీకేజీకి సంబంధించినటువంటి ఎవరు పట్టుకొచ్చారు బయటికి అనేది, దోషులను ఎవరినైనా మనం బోన్లో నిలబెట్టగలిగామా ఈ రోజు వరకు అనేది ప్రశ్న కదా. కాబట్టి దాని తర్వాత బాంబు ఇదే. ఒక సినిమా టోటల్గా 1 వీక్ బ్యాక్ కంటెంట్ దగ్గర పెట్టుకుని దాన్ని హోల్డ్ చేసి షో పడినటువంటి 1.5 గంట తర్వాత రిలీజ్ చేశాడు అతను. అంత హోల్డ్ చేయకపోతే ఈ వ్యాపారం అంతా ఏమైపోయేది? సో కాబట్టి మంచి దొంగే. మంచి దొంగను సర్టిఫికెట్ ఇచ్చాడు ఆయన. ఓకే, కానీ మంచి దొంగ కంటే కూడా వ్యాలిడ్ పాయింట్ ఏంటంటే అక్కడ గొడవ లీకేజ్ ఎక్కడుంది అనేది ఒక అనుమానం అక్కడ పెట్టాడు ఆయన. ఎడిటింగ్ దగ్గర డౌట్స్ ఉండేవి. ఎడిటింగు తర్వాత డిజిటల్ ఇంటర్మీడియట్స్ చేసే దగ్గర అక్కడి నుంచి కంటెంట్ బయటకు వస్తుందేమో అనేది ఒక డౌట్. చివరికి లీకేజ్ అనేది ఎంత భయపెడుతోందంటే జనాలని, మేము ఒక్కసారి ట్రయల్ వెర్షన్ చూసుకుని ఇక్కడ ప్లే చేద్దాం అనుకున్నాము, ట్రయల్ వెర్షన్ ప్లే చేస్తే లీక్ అయిపోతుందనే భయం చొప్పున ఇక్కడికి వచ్చామని మన రాజమౌళి గారు అక్కడ చెప్పాడు. వారణాసి ఈవెంట్లో అది ప్లే చేయడానికి ముందు ఆయన ఉపన్యాసంలో ఇదే కంటెంట్. అంటే ఆ లెవెల్లో భయపడుతున్నారు కంటెంట్ని బయటకు తీసుకెళ్ళటానికి. ఆయన ఇంకో మాట కూడా అన్నాడు. ఆయన్ని గెటప్లో, రాముడి గెటప్లో నేను ఒక స్నాప్ తీసి నా ఫోన్లో వాల్పేపర్ కింద పెట్టుకున్నాను. ఇది ఫోన్లో నుంచి బయటకు వెళ్ళిపోతుందేనో తీసేసాను తర్వాత అని. అంటే అంత భయంతో బతుకుతున్నారు ప్రపంచం అంతా అనేది అర్థమవుతోంది. ఇక్కడ ఇప్పటి వరకు మనకు ఉన్నటువంటి అనుమానం అక్కడ ఒకటి ఎడిటింగ్ రూమ్ మీద డౌటు, రెండోది డిజిటల్ ఇంటర్మీడియట్స్ జరిగేటువంటి స్టూడియోల మీద డౌటు. ఈ రెండింటిని మించినటువంటి ఒక సందేహాన్ని ఈయన ఇప్పుడు పేల్చాడు. పేల్చి ఈ సర్వీస్ ప్రొవైడర్ ఎవరైతే థియేటర్లకు పంపు చేస్తున్నారో ఆ నెట్వర్క్లోకి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి లీక్ అవుతోంది అనే సమాచారం ఈయన చెప్పాడు. కాబట్టి అక్కడ కూడా వెరిఫై చేసుకుని
సిమెంట్ పూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇప్పుడు. ఓకే. అంటే దీన్ని నెగిటివ్గా చూడాల్సిన అవసరం లేదు. ఇండస్ట్రీకి సంబంధించినటువంటి పెద్దల చేతుల్లోనే ఆ రెండు కూడా ఉన్నాయి. కాబట్టి వాళ్ళు కూడా ఇప్పుడు నిన్న జరిగినటువంటి సజ్జనార్ గారి సమక్షంలో జరిగినటువంటి ప్రెస్ మీట్లో సురేష్ బాబు గారు కూడా ఉన్నారు కదా. అవును. సో ఇప్పుడు వీళ్ళందరూ కలిసి ఈయన లేవనెత్తినటువంటి అంశం మీద ఒక పరిశోధన జరిపి అక్కడ కూడా సిమెంట్ రాసి ప్రాజెక్టుని ముందు వీళ్ళ ప్రోడక్ట్ని ప్రొటెక్ట్ చేసుకుని ఆ తర్వాత దాన్ని ప్రజలకు ఎలా అందించాలి అనే దాని మీద ఒక వ్యూహరచన చేస్తే ఇలాంటి దొంగలు వాళ్ళంతట వాళ్లే కాలగర్భంలో కలిసిపోతారు. ఆ దిశగా ఏదైనా ప్రయత్నం జరిగితే, అంటే ఇదేదో మాట్లాడేశాడు కాసేపు జనాలు కన్జ్యూమ్ చేశారు వదిలేశారు అన్నట్టు కాకుండా కొంచెం సీరియస్గా పట్టించుకుని దీని మీద ఒక యాక్షన్ ప్లాన్ కనుక రూపొందించుకోగలిగితే, చదలవాడ మాట్లాడిన అంశం మీద ఒక యాక్షన్ ప్లాన్ రూపొందించుకుని ముందుకు వెళ్ళగలిగితే ఈ పైరసీ అనేటువంటి గొడవ నుంచి కొంతవరకు ఇండస్ట్రీని కాపాడిన వాళ్ళు అవ్వచ్చు. ఓకే, థ్యాంక్ యూ.